ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నా సర్వ సంబంధాలను ఒక్క పరమాత్మ నా ప్రియమైన తండ్రితో జోడింప చేసేవారిని. నాకు ఒక్క తండ్రి తప్ప ఇక ఎవ్వరూ లేరు. సదా ఈ స్మృతిలో ఉంటూ ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ నా ప్రియమైన తండ్రి ద్వారా జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం ఓం శాంతి. మురళి డేట్ 24/6/2025, 24/6 జూన్ 24th అనగానే గుర్తొచ్చేదేంటి? మమ్మ స్మృతి దివసం. మమ్మ ఎవరైతే దాదా లేఖ్రాజ్తో పాటు మన పాలన చేశారు, వారి స్మృతి దివసం 24th జూన్. సో వారి స్పెషల్ మురళి మనం వింటున్నాం. मातेश्वरी जी के पुण्य स्मृति दिवस पर क्लास में सुनने के मधुर महावाक्य गीत। मेरा छोटा सा देखो ये संसार है। यह गीत किस समय का गाया हुआ है? क्योंकि इस संगम समय हम ब्राह्मण कुल का छोटा सा संसार है। ఇది నా చిన్న ఒక సంసారం అనే పాట ఉంది కదా. ఈ పాట ఎవరి కోసం గాయనం చేయబడింది? ఈ సంగమ సమయంలో బ్రాహ్మణ కులానికి చెందిన మనానికి ఇదొక చిన్న సంసారం అయ్యింది. यह हमारा कौन सा परिवार है वह नंबर 1 बतलाते हैं. हम परमपिता परमात्मा शिव के पोत्रे हैं. ब्रह्मा सरस्वती की मुख संतान है. विष्णु शंकर हमारा ताया जी है. यह आपस में सभी भाई बहन ठहरे हैं. నేను ఆత్మ ఎవరు? ఈరోజు మన ఇంపార్టెన్స్ బాబా తెలియచేస్తున్నారు. నేను ఆత్మ పరంపిత పరమాత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన శివ వారి మనవడిని. బ్రహ్మ సరస్వతి యొక్క ముఖ కవలికం ద్వారా జన్మ తీసుకున్న వారిని. విష్ణు శంకరులకి సంబంధించిన నేను ఆత్మ సంతానం. మరి పరస్పరం ప్రతి ఒక్కరం సోదరి సోదరులుగా అయ్యాము. यह अपना छोटा सा संसार है. इसके आगे और संबंध रच नहीं है. इसी समय इतना ही संबंध कहेगा. ఇది మా ఒక చిన్న సంసారం. ఈ సమయంలో ఇంతమంది సంబంధీకులు ఉన్నారు కదా. ఇన్ని సంబంధాలు రచింపబడి ఉన్నాయి. देखो हमारा संबंध कितना बड़ा अथॉरिटी से है. ప్రపంచంలో ఎన్నో రిలేషన్షిప్స్ సంబంధాలు ఉన్నాయి, కానీ మన సంబంధం స్వయం పరంపిత పరమాత్మతో మనది ఎంత ఉన్నతమైన హైయెస్ట్ అథారిటీతో సంబంధం. हमारा ग्रैंड पप्पा है शिवा. उसका नाम कितना भारी है. वे सारी मनुष्य सृष्टि का बीज रूप है. మరి మన గ్రాండ్ ఫాదర్ శివ అయ్యారు. వారి పేరే ఎంత ఉన్నతమైనది.
వారే మొత్తం మనుష్య సృష్టి రూపి వృక్షానికి ఒక బీజ రూపుడు. వారే సర్వ ఆత్మల కళ్యాణకారి. వారే భోలానాథుడు. వారే శివ మహాదేవ. వారే మొత్తం ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని దూరం చేసేవారు, సుఖాన్ని ఇచ్చేవారు. వారి ద్వారా సుఖం, శాంతి, పవిత్రత యొక్క వారసత్వం లభిస్తుంది. स्वयं शांति का हिसाब किताब नहीं रहता है, परंतु यह दोनों वस्तु पवित्रता के आधार पर रहता है. सुखम, शांति, పవిత్రత యొక్క వారసత్వం. శాంతి యొక్క కర్మ బంధనాలు, లెక్కాచారాలు అనేవి ఉండవు. శాంతి, పవిత్రత ఆధారం ద్వారా ఆటోమేటిక్గా లభిస్తుంది. जब तक पिता की परवरिश का पूर्ण वर्षा पा लेते, पिता से मेजॉरिटी नहीं मिलता है, तब तक वर्षा मिल नहीं सकता. ఎప్పటి వరకైతే స్వయం పరమాత్మ ద్వారా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేము, పరమాత్మ ద్వారా లభించే సర్టిఫికెట్ వారసత్వాన్ని తీసుకోలేము, అప్పటి వరకు మనం పరమాత్మకి దగ్గరగా కూడా రాలేము. देखो ब्रह्मा के ऊपर कितना बड़ा काम है. मलेच्छ 5 विकारों की मेली अपवित्र आत्माओं को गुलगुल बनाते हैं. जिस अलौकिक कार्य का अधूरा फिर सत्य के पहला नंबर श्री कृष्ण पद मिलता है. ब्रह्मने చూడండి, వారి పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. బ్రహ్మ పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ప్రతి ఒక్క ఆత్మని పవిత్రంగా గుల్గుల్ పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. అలౌకిక కార్యంలో బ్రహ్మ బాబా ఎంత పెద్ద స్టెప్ అనేది వేశారు. స్వయం భగవంతుడు వారిని సెలెక్ట్ చేయడం ఏంటి, వారు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి విజువలైజేషన్ చేయించడం ఏంటి, స్వయం వారు పరంపిత పరమాత్మ ద్వారా ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకున్న వారు అవుతారు. सोचना चाहिए जब परमात्मा बाप आया है उसका कंप्लीट वर्षा ले लेवे. మరి మీరు ఆలోచించాలి, ఎప్పుడైతే పరంపిత పరమాత్మ వస్తారో వారి నుంచి కంప్లీట్ వారసత్వం అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్ కా కామ్ హే సంపూర్ణ పురుషార్థ్ కర్ స్కాలర్షిప్ లేనా. స్టూడెంట్ పని ఏంటి, సంపూర్ణమైన పురుషార్థం చేసి, కంప్లీట్ పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోవడం, స్కాలర్షిప్ తీసుకోవడం, లాటరీ తీసుకోవడం, ఇది స్టూడెంట్ పని. ప్రతి ఒక్క ఆత్మ విజయమాలలో తిప్పింపబడతారు. బాకీ కోయి హే జో దో लड्डू पकड़कर बैठा है, यहाँ का भी हद का सुख लूं, वहां का भी वैकुंठ का कुछ ना सुख लूं. ऐसे विचरवान मध्यम कनिष्ठ पुरुषार्थी कहेगा, नाकि सर्वोत्तम पुरुषार्थी. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఏ పిల్లలైతే 2 లడ్డూలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఒకట ఇప్పుడు ప్రెజెంట్ ఈ హద్దు యొక్క సుఖం అనే లడ్డు, అంటే హద్దు యొక్క సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొకట ఫ్యూచర్ వైకుంఠం యొక్క సుఖపు వారసత్వం. సో ఈ విధంగా అటు ఇటు కాకుండా మధ్యమంగా ఉండేవారే కనిష్ట పురుషార్థులు అని చెప్పడం జరుగుతుంది. జబ్ గురు నానక్ నే కహా
परमात्मा तो दाता है, समर्थ है, मगर आत्माओं को लेने का भी ताकत नहीं। कहावत है दे देवे, लेता तो थक पावे। మరి ఎప్పటి వరకైతే పరంపిత పరమాత్మ దాతగా అయ్యి రారో అప్పటి వరకు నేను ఆత్మ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏది ఉండదు. ఇచ్చి ఇచ్చి అలసిపోవడం జరుగుతుంది. अपने दिल में आता होगा हम क्यों नहीं चाहेंगे हम पद पाए, परंतु देखो बाबा कितना मेहनत करती है, फिर भी माया कितना विघ्न डालता है. మీ హృదయంలో ఎంతో వస్తుంది కదా, నేను ఎందుకు ఇలాంటి పదవిని తీసుకోకూడదు అని మాయ వెంటనే విఘ్నాలు కూడా వేసేస్తుంది. మాయ కా రాజ్ సమాప్త హోనే వాలా హే. ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి? మాయ రాజ్యం సమాప్తం అయ్యేదే ఉంది. अब माया ने सारा सार निकाल दिया है, तब परमपिता परमात्मा आते हैं, इसमें सब रस समाया हुआ है. మాయ వచ్చేసి ఏం చేసింది? ప్రతి ఒక్క కోన కోనాన ఏం జరిగింది? విఘ్నాలు వేయడం మొదలుపెట్టింది. స్వయం పరంపిత పరమాత్మ వచ్చి ఎంతగానో శుద్ధమైన కిరణాలను వ్యాపింపచేస్తారు. స్వయం పరమాత్మ మనల్ని సర్వగుణ సంపన్నంగా తయారు చేస్తారు. 21 జన్మల కోసం మనకి వారసత్వాన్ని కూడా సంపూర్ణంగా ఇస్తున్నారు. దానికోసం మనం ఎంతో పురుషార్థం కూడా చేస్తున్నాం. అంతే కదా, 21 జన్మలు అని మీరు చల్లగా అయిపోకండి. ఎంతో పురుషార్థం చేయాలి, ఎఫర్ట్ చేయాలి. పురుషార్థం ఎఫర్ట్ చేయకుండా బాబా కూడా ఏం చేయగలరు? బ్రహ్మ బాబానే అంత ఎఫర్ట్ చేస్తుంటే వారికి అంత సారం అనేది లభిస్తుంది. మరి నేను ఆత్మ సర్వోత్తమ కులానికి చెందిన వారిని అనే స్థితిని సదా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజుటి వరదానం, सदा अतीन्द्रिय सुख की झूले में झूलने वाले संगम युग की सर्व अलौकिक प्राप्तियों से संपन्न भवा. నేను ఆత్మ సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నంగా అవ్వాలంటే సుఖం అనే ఉయ్యాలలో ఎంతో ఊగుతూ ఉండాలి. ఈ ఉయ్యాల స్వయం సంగమ యుగంలో బాబా ఇచ్చిన ఉయ్యాల. ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారు, అతీంద్రియ సుఖం అనే ఉయ్యాలలో సదా ఊగుతూ ఉంటారు, సదా నేను ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉంటూ ఉండేవారిని, దేహాభిమానపు స్థితిలో తిరుగుతూ ఉండేవారిని ఈ అతీంద్రియ సుఖము ఎంతో మనకి హాయిని కూడా ఇస్తుంది. స్లోగన్, मैं त्यागी हूं, इस अभिमान का त्याग ही सच्चा त्याग है. నేను త్యాగి ఆత్మను, ఈ అభిమానం యొక్క త్యాగం కూడా సత్యమైన త్యాగమే. నేను ఆత్మ ఎంతో త్యాగి స్వరూపంగా, నిశ్చింత స్వరూపంగా, సుఖదాయి స్వరూపంగా సదా ఆత్మాభిమానపు స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాం. స్లోగన్, मैं त्यागी हूं, इसी अभिमान का त्याग सच्चा त्याग है. సో నేను ఒక త్యాగిని, ఇదే అభిమానపు త్యాగం చేసేవారు సత్యమైన త్యాగిలు. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను సదా ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారిని, నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉండేవారిని, నేను ఆత్మ నలువైపులా
పరమాత్మ కిరణాలను వ్యాపింపచేసే వారిని. ఓం శాంతి. ఓం శాంతి.